హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్విటెక్స్. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వెబ్సైట్ లిస్ట్ అనేది అయితే మనం ప్రొవైడ్ చేసాం. అందులో చాలామంది చెక్ చేసుకుంటున్నారు. సో అందులో ఎవరైతే లిస్ట్లో నేమ్స్ వచ్చాయో ఓకే గుడ్, ప్లస్ అలాగే డేటా నాట్ ఫౌండ్ అని వస్తుంది. మేమేం చేయాలని అది అడుగుతున్నారు. అలాగే నేను ఇచ్చిన లింక్ కొంతమందికి ఓపెన్ అవ్వట్లేదు అనేది అయితే చాలామంది చెప్తున్నారు. సో ఇక్కడున్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఈ 3 విషయాల గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే నేను ఇచ్చిన లింక్ కనుక మీకు ఓపెన్ అవ్వట్లేదంటే దానికి కారణం మీరు నన్ను ఫాలో చేయకపోయినట్లయితే మీకు ఆ లింక్ అనేది అయితే ఓపెన్ అవ్వదు, ఓన్లీ టెక్స్ట్ రూపంలో వస్తుంది. కొంతమందికి చేసినా కూడా రావట్లేదు, వాళ్ళందరికీ నేను మళ్ళీ పంపిస్తున్నాను. సో కంపల్సరీ కూడా ఫాలో అవ్వండి. అకౌంట్ ఫాలో అవుతేనే మీకు మెసేజెస్ కానీ అప్డేట్స్ కానీ వస్తాయి. రేపు పొద్దున ఒకవేళ ఫైనల్ లిస్ట్ వస్తే కనుక ఫైనల్ లిస్ట్ని కూడా నేను మెసేజెస్ రూపంలో మీకు ఫార్వర్డ్ చేస్తాను. మీకు మెసేజ్ కాబట్టి బల్క్ మెసేజ్లో ఫార్వర్డ్ చేస్తాను కాబట్టి అకౌంట్ ఫాలో అవుతేనే మీకు మెసేజ్ అనేది అయితే వస్తుంది. ఓకే, సెకండ్ థింగ్ వచ్చి డేటా నాట్ ఫౌండ్ అని వస్తుంది కదా. సో డేటా నాట్ ఫౌండ్ అని వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే 21st నుంచి మనకు 24th వరకు మళ్ళీ మనకు ప్రజాపాలనలో దరఖాస్తులు అనేది అయితే తీసుకుంటున్నారు. సో కంపల్సరీ కూడా మీరు మళ్ళీ అప్లై చేయడానికి ట్రై చేయండి. కంపల్సరీ మీరు ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో రిలేటెడ్ డాక్యుమెంట్స్ అప్లై చేయండి. లేదా మీ గ్రామ వార్డు సభల ద్వారా అక్కడికి వెళ్ళి మీకు సర్వే అయిందా, మీ ఆన్లైన్లోకి ఎక్కిందా లేదా, మీకు వస్తుందా రాదా అనేది క్లారిఫికేషన్ అనేది అయితే తీసుకోండి. కేవలం 21st నుంచి 24 వరకు మనకి ఈ అప్లికేషన్స్ అనేది తీసుకుంటారని చెప్తున్నారు. పొడిగిస్తే కనుక నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే రేషన్ కార్డులు కానీ ఈ పథకాలు కానీ నిరంతర ప్రక్రియ అనేది అయితే చెప్తున్నారు, ఎప్పుడు ఉంటుందనేది చెప్తున్నారు. బట్ 24 వరకు మనకి ఇది మీరు ట్రై చేయండి. ఓకేనా. అలాగే నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఏంటంటే సర్వేలో మా నేమ్స్ వచ్చినాయి, ఇక మాకు ఇల్లు వచ్చేసినట్టు అనేది అయితే చాలామంది అడుగుతున్నారు. ఇది ఆన్లైన్ సర్వే చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయబడతాయి. అలా చేయని వాళ్ళే చాలామంది ఉంటాయి. ఇది మీ డీటెయిల్స్ వచ్చినాయి అంటే మీ డీటెయిల్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయబడినాయి అంటే గవర్నమెంట్ దగ్గర మీ డీటెయిల్స్ ఉన్నాయని అర్థం. సో దీంట్లోంచి మనకి మళ్ళీ నియోజకవర్గానికి 3500 చొప్పున ఇల్లు అనేది అయితే కేటాయిస్తారని చెప్తున్నారు కదా. సో వాటిని షఫిల్ చేయొచ్చు, లాటరీలో తీయచ్చు, సంథింగ్ ఏదైనా చేయొచ్చు, లేదా లిస్ట్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇవ్వచ్చు. సో అది మనకి ఇంకా క్లారిటీ లేదు. క్లారిటీ వస్తే నేను చెప్తాను, ఎందుకంటే ఏది పడితే అది చెప్పకూడదు కాబట్టి. ఇవి సర్వే చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేసిన డీటెయిల్స్, గవర్నమెంట్ దగ్గర ఉన్న డీటెయిల్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది 3 విషయాల మీద క్లారిటీగా మీకు చెప్పాలనుకున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో తన్విటెక్స్ అకౌంట్ని ఫాలో అవ్వండి. అక్కడ నాకు మెసేజ్ చేయండి. ఫాలో అయ్యి మెసేజ్ చేస్తేనే నాకు కనపడుతుంది అనమాట. నేను ఆప్షన్ అనేది అయితే పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే నేను ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉన్నా సరే డైరెక్ట్ మెసేజెస్ ద్వారా పంపిస్తాను కాబట్టి ఫాలో అయితేనే మీకు డైరెక్ట్ మెసేజెస్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.